సిద్ధం చేసింది. కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తును విడుదల చేయనున్నారు. రేపటి నుంచి ప్రజా సదస్సులో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మొత్తం 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తును రూపొందించి ప్రభుత్వం 2 పేజీలతో ఒకే దరఖాస్తును సిద్ధం చేసింది. సామాన్య ప్రజలు అర్థం చేసుకుని 5 నిమిషాల్లో నింపేలా 2 పేజీలను ఈ దరఖాస్తును సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులకు ఈ ప్రొఫార్మాలను చేరే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, అక్టోబర్ 6వ తేదీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారంటీల అమలుకు అయితే చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. మరికాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో కలిసి ఈ ప్రజాపాలన ప్రజావాణి బ్రోచర్ను ఈరోజు సెక్రటరియట్లో ప్రారంభిస్తారు. ఈ నెల రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా ఈ 6 గ్యారంటీల పథకాలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే దరఖాస్తుల స్వీకరణకు మాత్రం రేషన్ కార్డే ప్రామాణికంగా ప్రస్తుతం గవర్నమెంట్ పోతా ఉంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని ముందుకు పోతా ఉంది. రేషన్ కార్డుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, తర్వాత పట్టా పాస్బుక్ ఇవన్నిటిపైన కూడా ఖచ్చితంగా మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు 6 గ్యారంటీల పథకం మనం చూస్తూ ఉంటే 6 గ్యారంటీల పథకంతో పాటు ప్రతి నెల మహిళలకు 2500, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సంబంధించి ఇప్పటికే పథకాన్ని శ్రీకారం చుట్టింది. ఇక 2500తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. రైతు భరోసా సంబంధించి ఇప్పటి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి పంటకి సంవత్సరానికి 10,000 ఇస్తుంటే మేము 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది. దానిలో భాగంగా దానికి కూడా దరఖాస్తు స్వీకరిస్తారు. తర్వాత వ్యవసాయ కూలీలకి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 12,000, తర్వాత వరి పంటకి బోనస్గా 5,500. అయితే కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసాలో ఈసారి రైతు కౌలు రైతులకు ఎకరానికి రైతు బంధు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాంతోపాటు గృహజ్యోతి 200 యూనిట్లు లోపున్న పథకానికి గృహజ్యోతి పథకం మనం చూస్తూ ఉన్నాం. 200 లోపున్న వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్తు అందిస్తామని చెప్పింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు సంబంధించింది. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమకారులకి ఏదైతే అమరవీరుల కుటుంబాలను ముఖ్యంగా ఆదుకుంటామని చెప్పిందో వాళ్ళకి ఖచ్చితంగా 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇస్తామని చెప్పింది. దాంతోపాటు యువ వికాసం సంబంధించింది. విద్యార్థులకు 5 లక్షలు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు, ముఖ్యంగా చేయూత, నెలవారీ పింఛన్తో పాటు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఈ 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా మరియు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఈ రెండింటిని మాత్రం గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇతర ముఖ్య శాఖల అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ అందరూ కూడా కలిసి శ్రీకారం చుట్టారు. మిగతా పథకాలకి మొన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా, ఎస్పీలు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజావాణి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలి. గ్రామాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, నగరాల్లో కానీ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కలుపుకొని పోవాలి, అన్ని స్థాయిల అధికారులు కదలాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఎవరు కూడా ఏమాత్రం నెమ్మరపాటు వేసినా, నిర్లక్ష్యం చేసినా సహించేది లేదు. ఏ అధికారికైనా మేము చెప్పే పనులు కానీ, మేము ఇస్తున్న ఆదేశాలు ఇష్టం లేకపోతే చెప్పండి, సంబంధిత శాఖలకు ట్రాన్స్ఫర్ కూడా చేస్తాము, నాకు డైరెక్ట్గా చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ వాళ్ళ కింద పనిచేసే మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరికి చెక్కింగ్ అనేది ఉండాలి, ఖచ్చితంగా టైం మెయింటెనెన్స్ అనేది ఉండాలని చెప్పింది. కాబట్టి ఈ నెల 28వ తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక షెడ్యూల్, తర్వాత 2 గంటల నుంచి 6 గంటల వరకు ఒక షెడ్యూల్, 2 విడతలుగా ప్రతి గ్రామంలో ఏదైతే 4 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయో ఆ దరఖాస్తు అన్నిటి కూడా స్వీకరించాలి. దరఖాస్తు స్వీకరించి ఇచ్చిన దరఖాస్తుకు ఖచ్చితంగా రిసిప్ట్ కూడా ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అనంతరం సమావేశం అనంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సెక్రటరీ మీడియా పాయింట్ కూడా మాట్లాడుతూ స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈరోజు రేపటి నుంచి ప్రజావాణి పేరుతో అభయాస్తం పథకాలకు శ్రీకారం చుడుతుందో ఆ శ్రీకారం చుట్టడానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం. అయితే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికార ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పాల్గొనాలని చెప్పినప్పటికీ కూడా రేపు నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీ సమావేశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉదయం ఆ పథకాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ సీఎం, తర్వాత మంత్రులంతా ప్రత్యేక చాపర్లో నాగపూర్కు బయలుదేరుతారని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా ఒక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇది ఓవరాల్గా రేపటి నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం. ఆనంద్. ఓకే రామ్, మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క సదుపాయాలు వర్తించే అవకాశం ఉంది అని కూడా మీరు చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తున్నాం. సో మరి ఇప్పుడు లేనటువంటి వారు, కొత్తగా పెళ్ళైనటువంటి వారైనా ఇప్పుడు ఉన్నటువంటి పాత గవర్నమెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్లో రేషన్ కార్డు అయితే ఇష్యూ చేయలేదు. సో మరి రేషన్ కార్డు లేనటువంటి వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే ప్రస్తుతం మాత్రం ఈ గవర్నమెంట్ ఏదో ఒక క్రైటీరియాతో ముందుకు పోవాలి, ఏదో ఒక ప్రామాణికంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 9.5 సంవత్సరాల పాటు పాలించినప్పటికి కూడా ఏ ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. గతంలో వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య ఆ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులే ఇప్పటివరకు కొనసాగుతూ ఉంది. అయితే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో మాత్రం 6 నుంచి 8 లక్షల మంది దరఖాస్తు చేసుకొని సిద్ధంగా ఉన్నారు ఆయా మీ సేవా సెంటర్లో కానీ, ఎంఆర్ఓ సెంటర్లో కానీ, ఇతర కేంద్రాల్లో. కాబట్టి 6 లక్షల నుంచి 8 లక్షల దరఖాస్తులు ఉన్నదాన్ని స్కూట్ని అవన్నీ జరగాలి. కాబట్టి మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తులకు అవకాశం ఉంటుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులకు మాత్రం నిరాశ ఎదురైందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులతోనే ఈరోజు 6 గ్యారంటీల్లో భాగంగా 4 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించేందుకు ముందుకు వచ్చింది. దీనిపై ఇంకా ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, దానికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిపైన అధికారులతో చర్చించినప్పటికీ, కూలంకుషంగా డిస్కస్ చేసినప్పటికీ కూడా దానిపై మౌఖిక ఆదేశాలు మాత్రం ఇంతవరకు రాలేదు. ఆనంద్. అంటే ఇప్పుడు డిస్కస్ చేసేటువంటి రేవంత్ రెడ్డి విడుదల చేసేటువంటి ఈ నేపథ్యంలో మరి ఈ గడువును పెంచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతానికి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మాత్రం ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు మాత్రమే 8-10 దినాలుగా ప్రకటించారు. అయితే 10 దినాల్లో వచ్చిన దరఖాస్తులే కాకుండా తర్వాత కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింపుగా ఉంటుంది. సంబంధిత గ్రామ సచివాలయాలు కానీ, మండల కార్యాలయాలు కానీ, ఇతర జిల్లా కేంద్రాల్లో కానీ ఈ దరఖాస్తుల నమోదు చేసుకునే ప్రక్రియ, స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. ఖచ్చితంగా దరఖాస్తు కూడా ఇస్తాము. మొత్తం కూడా దీని ప్రక్రియ అదంతా కూడా మొదలు చేసి స్కూట్ని మొదలుపెట్టి తర్వాత పథకాల అమలుకి శ్రీకారం చుడతామని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఆనంద్. ఓకే రామ్, చివరగా చాలామంది మహిళల్లో అయితే నెలకొన్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 10 రోజుల తర్వాత మా పరిస్థితి ఏంటి? అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా, లేదంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అమలయ్యే అవకాశం కనిపిస్తుంది, మా పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు సో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు నెక్స్ట్ కొనసాగింపుగా ఉండే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటితో ఖతమవుతుందా అనేటువంటి సందిగ్ధత అయితే నెలకొంది చాలా వరకు. సో మరి దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర సమాచార శాఖ నుంచి కానీ, ఇతర శాఖల నుంచి కానీ ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే, అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులు. ఈ 4 గ్యారంటీలు ఆ పథకం అప్లై చేసుకోవాలంటే తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇవన్నీ గ్యాస్ బిల్లు కంపల్సరీ, గ్యాస్ నెంబర్తో సహా, గ్యాస్ బిల్తో సహా కంపల్సరీ చేయాలి. రైతు భరోసాకైతే ఈ 4తో పాటు అదనంగా పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, ఇవన్నీ కూడా అప్లై చేసుకోవాలని చెప్పింది. ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి జైలుకు పోయించిన వాళ్ళు, జైలుకు పోస్తే ఏ జైలుకు పోయించారు, జైల్లో ఏ నెల నుంచి ఏ నెల, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు గడిపారు, ఆ సమయం, ఇయరు అంతా కూడా మెన్షన్ చేయాలని చెప్పి స్పష్టంగా ప్రజావాణి అభయాస్తం దరఖాస్తు ఫామ్లో నోట్ చేయడం జరిగింది. దీని ఆధారంగానే అప్లై చేసుకోవడం కూడా స్పష్టంగా జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు ఆధారంగానే ఈ 4 పథకాల ఏదైతే అభయాస్తం పేరుతో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజావాణి మొదలు పెడుతుందో ప్రభుత్వం, ఆ రేషన్ కార్డు ఆధారంగానే ఈ పథకాల అమలుకు అర్హులు అని చెప్పి స్పష్టం చేసింది. ఆనంద్. ఓకే రామ్, మరి ఫైనల్గా అయితే ఈ దరఖాస్తు ఫారాలను ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటి సందిగ్ధత కూడా చాలా వరకు నెలకొంది. సో మరి గ్రామాల్లో అయితేనేమో ఇంటింటికి వెళ్తారు, చూస్తారు, తీసుకుంటారని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మరి విలేజ్కి సంబంధించి అలా ఉంటే
పట్టణాలకు సంబంధించి అంటే సిటీలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి, ఎలా అప్లై చేయాలి అనేటువంటి సందిగ్ధత కూడా నెలకొంది. మరి దీనికి సంబంధించి అప్డేట్ చేయండి. గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరాల్లో కానీ ఇతర పట్టణ ప్రాంతాల్లో ఖచ్చితంగా వార్డుల వారీగా ఇప్పటికే ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా వార్డు అధికారులు ఉంటారు. సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి ఇతర డిపార్ట్మెంట్ నుంచి కూడా దీనికి కేటాయిస్తారు. కాబట్టి మండల రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, ఇతర శాఖల అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని కలెక్టరు, అదనపు కలెక్టరు, మండల స్థాయి అధికారులు అందరూ కూడా సమన్వయం టీముగా ఏర్పడి దీన్ని మొత్తం కూడా పరివిభజన చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి రేషన్ కార్డుదారు ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అటు గ్రామాల్లో కానీ, గ్రామ సచివాలయాల్లో కానీ, తర్వాత గ్రామ పరిధిలో కూడా వార్డుల వారీగా కూడా ఇంటింటికి తిరిగి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రామ్.